అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా పూర్వం జంబూ ద్వీపంలో ఒక నిరుపేద కుటుంబంలో బోధిధరుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి విద్యలు నేర్చుకునేవారు. తాను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లిదండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువును కలిసి తన పేదరికం గురించి చెప్పుకున్నాడు. గురువర్య, గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించలేను. కానీ విద్య ముగిశాక యాచించి ధనాన్ని తెచ్చి మీకు సమర్పిస్తానని చెప్పాడు. గురువు సంతోషించి సరే అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుడిలో దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవటానికి అంగీకరించాడు. కొన్నాళ్లకు బోధిధరుడి విద్యాభ్యాసం పూర్తయింది. గురుదేవా, నా మాట ప్రకారం యాచించి దక్షిణ తెచ్చి ఇస్తాను, అనుమతినివ్వండి అని కోరాడు. అలాగే వెళ్ళిరా అన్నాడు గురువు. బోధిధరుడు అనేక ప్రాంతాలకు తన గురించి చెప్పాడు. ఎందరో కాదనకుండా లేదనకుండా శక్తి కొలది సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణాలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించడం కోసం తక్షశిలకు బయలుదేరాడు. దారిలో ఒక నది అడ్డుగా ఉండటంతో పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గ మధ్యంలో గాలి వీచింది, సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జేబులోని బంగారు నాణాల మూట నదిలో పడిపోయింది. నావికుడు పడవను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. కానీ గురుదక్షిణ మొత్తం గంగపాలయ్యింది. ఈ విషయం తెలిసి అక్కడున్న వారందరూ విచారపడ్డారు. మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు అని సలహా ఇచ్చారు. కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు బోధిధరుడు. వెంటనే తన బుద్ధి కుశలతలను ఉపయోగించాడు. ఆ నదీ తీరంలో ఇసుకలో కూర్చొని మౌనవ్రతం పట్టాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుంచి బోధిధరుడు కదల్లేదు. సమీప గ్రామాల ప్రజలెందరో వచ్చి అతన్ని పలకరించారు. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించారు. ఆహారం తీసుకోండని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు. 2 రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించినా బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు. చివరకు రాజే తరలి వచ్చాడు. ఎవరు నీవు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా మౌనంగా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు బోధిధరుడు నోరు తెరిచి మాట్లాడాడు. తన చరిత్ర చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి, ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు, మిగిలిన వారికి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. రాజా, మనం సమయాలు ఎరిగి సహాయాన్ని అందించాలి. ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలా కాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా, హేళనకు అవమానానికి గురవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి కనబడిన ప్రతి వారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికే వరకు ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజుల పాటు ఎన్నో గ్రామాలు తిరిగి ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలయ్యింది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతోనే మాట్లాడాను అని అన్నాడు. బోధిధరుడి ఆలోచనకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసినన్ని బంగారు నాణాలు ఇచ్చాడు. అతన్ని తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన అంతరంగికుడిగాను నియమించుకున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.